సెప్టెంబర్ నెల 7వ తారీఖు ఆదివారము రాహుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం. సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది రాబోయే సెప్టెంబర్ నెల 7వ తారీఖు ఆదివారం నాడు. ఈ గ్రహణము ఏ ఏ రాశుల వారికి దోషము అనంటే ముఖ్యంగా మకర రాశి, కుంభరాశి, మీనరాశి. కుంభరాశిలోనే గ్రహణం వస్తుంది కాబట్టి కుంభరాశి వారికి దోషము, వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదు. అలాగే మీనరాశి వారికి దోషము, మీనరాశికి 12వ స్థానంలో ఈ యొక్క గ్రహణం సంభవిస్తుంది కాబట్టి. అలాగే మకర రాశికి 2వ స్థానంలో సంభవిస్తుంది కాబట్టి మకర రాశికి దోషము. అలాగే సింహరాశి, కన్యారాశి, తులారాశి వారికి, సింహరాశి వారికి దోషము, కన్యారాశి వారికి దోషము, తులారాశి వారికి దోషము. ఇప్పుడు చెప్పిన ఈ సింహ, కన్యా, తులారాశి వారు, మకర, కుంభ, మీనరాశుల వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. సాయంకాలము ముఖ్యంగా వీలైతే మధ్యాహ్నం 2 గంటల లోపలే భోజనం చేసేసి రాత్రి ఏదైనా పండో పాలో తాగేసి అది కూడా 7 గంటల లోపలే గ్రహణాన్ని చూడకుండా మరుసటి రోజు ఉదయాన్నే గ్రహణం శుద్ధి చేసుకొని, ఇల్లంతా శుద్ధి చేసుకొని, గోమూత్రం, గంగాజలం అంతా చల్లుకొని దేవాలయానికి వెళ్ళి మినుములు 1 కేజీంబావు, బియ్యం 1 కేజీంబావు, సర్ప ప్రతిమ వెండిలో, చంద్రుడి ప్రతిమ వెండిలో, అలాగే ఒక పాత్రలో నెయ్యి పోసి ఆ నెయ్యిలో సర్ప ప్రతిమని పెట్టి మినుములు, ఉలవలు బ్రాహ్మణులకి సంకల్పం చెప్పించి యథాశక్తిగా దక్షిణ పెట్టి బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. ఇంకా శక్తి ఉన్న వాళ్ళు ముఖ్యంగా సింహం, కన్య, తులారాశి వారు, మకర, కుంభ, మీనరాశి వారు ఇంకా శక్తి ఉన్న వాళ్ళు బ్రాహ్మణుల ఇంటికి పిలిపించుకొని రాహుకి, చంద్రుడికి జపం చేయించి జపశాంతి చేయించుకోండి, గ్రహణ శాంతి చేయించుకోండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి. దోషం అంటే సోషల్ మీడియాలో చాలా భయపెట్టేస్తున్నారు. ఈ గ్రాసుల వాళ్ళకి ఇట్లా గండాలు ఉంటాయి, అట్లా గండాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయని. దోషం అంటే అదేదో పెద్ద దోషం కాదమ్మా. గ్రహణాన్ని చూడకూడదు. ఆ గ్రహణం వల్ల మనకు కొంచెం దోషం. ఎందుకంటే చంద్రుడు రాహుతో కలిసి ఉన్నంత వరకే ఆ దోషం. మరలా చంద్రుడు మారుతూనే ఉంటాడు. ఆ దోషం అలానే సంవత్సరం మొత్తం ఉండదు. చంద్రుడు మారుతుంటాడు. సో కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి రాగానే ఆ దోష ప్రభావం తగ్గుతుంది. మరలా మేషరాశిలోకి రాగానే ఇంకా తగ్గుతుంది. సో అలానే, అంతే తప్ప దోషం అంటే ఇంకేదో అయిపోతుంది, మరణగండం, ఆ గండం, ఈ గండం సోషల్ మీడియాలో ఉదరగొడుతున్నారు. అవన్నీ భయపడకండి. గ్రహణ శాంతి చేయించుకోండి, అంతే సింపుల్. దానం ఇచ్చేస్తే చాలు. కుదిరితే శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి.